Hi Andy, I'm Kumdar Reddy. I'm founder of Civic Dr. Pitch. I provide MBBS consultant services. I'm a professional education consultant and career counselor. సో సార్ ఈ వీడియో అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే సో క్లియర్గా ఎస్టడీ అంటే 18th వచ్చిందండి. 8th వచ్చిన ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అండి. కంపల్సరీగా వచ్చేసరికి ప్రతి స్టూడెంట్ అది ఏ కంట్రీ వెళ్ళినా సరే, అది రష్యా అవచ్చు, కిర్గిస్తాన్ అవచ్చు, కజకిస్తాన్ అవచ్చు, జార్జియా అవచ్చు, వియత్నాం, ఎస్పెషల్లీ జార్జియా ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, తర్వాత సరే వియత్నాం ఒకటి, సెంట్రల్ అమెరికా ఒకటి, ఫిలిపీన్స్, 5 కంట్రీస్ వెళ్ళే ముందు ఎక్సెప్ట్ రష్యా. ఎందుకంటే రష్యా కంటే ఆల్మోస్ట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయితే 100% వచ్చింది. కాబట్టి ఎవరైతే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదో, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీరు కలెక్ట్ చేసుకోలేదు, ఆ డిగ్రీస్ అవ్వచ్చు, ఆ కంట్రీస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఆ డిగ్రీస్ అన్ని ఇన్వాలిడ్ అండి. అంటే ఎన్ఎంసీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబుల్ కాదని క్లియర్గా చెప్పున్నారండి. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఏ కంట్రీ వెళ్ళినది, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, వాట్ ఎవర్ రష్యా, ఏ కంట్రీ వెళ్ళినా, రష్యా ఎక్సెప్ట్ రష్యా అంటే రష్యా ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇప్పుడు కాదండి, ఫస్ట్ ఎవర్ ద కంట్రీ రష్యాకి మాత్రం ఉంది అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదు. ఉన్నా సరే మీకు జస్ట్ ఏదో అడ్వైజరీస్ చూపిస్తున్నారు. అడ్వైజరీస్ అని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కాదు. సో కంపల్సరీగా సరిగ్గా ప్రతి కంట్రీ, ఏ కంట్రీలో స్టూడెంట్ ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, తీసుకోవాల్సిన స్టూడెంట్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఫస్ట్ మీరు చూడాల్సింది కంట్రీ కాదు, యూనివర్సిటీ కాదు, మెస్ కాదు, హాస్టల్ కాదు, అక్కడ స్టూడెంట్స్ కాదు, అక్కడ ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చూడండి. ఏ కంట్రీకి మీరు ఎవరైనా కాల్ చేస్తారు, మేము జార్జియా చేస్తామండి, కిర్గిస్తాన్ చేస్తాం, రష్యా చేస్తాం, వియత్నాం చేస్తామండి, ఆ అడ్మిషన్ అంటే ఆ బడ్జెట్ అండి, తక్కువ బడ్జెట్ అండి, ఎక్కువ బడ్జెట్ అండి, మెస్ అండి, యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అండి, యూకే ప్రోగ్రామ్ అండి, ఇంకో ప్రోగ్రామ్ అండి, ఇంకోటి చెప్తారు. మీరు ఆ ఫస్ట్ కనుక్కోవాల్సింది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా. ఆ డాక్యుమెంట్ ఉంటే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, ఆ కంట్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఆ డిగ్రీ కంట్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. అది ఆల్రెడీ మన ఎన్ఎంసీ వాళ్ళు సరే క్లారిఫై చేస్తున్నారండి. సో ఒకసారి మీకు ఆల్రెడీ ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇంపార్టెన్స్ వచ్చింది, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను, లేదంటే ఇప్పుడు చెప్తాను, ఒకసారి వినండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకసారి 100% ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయితే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎన్ఎంసీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదని వాళ్ళు క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చున్నారండి. సో ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ గైడ్లైన్స్ ఆల్రెడీ అందరికి వచ్చినాయి అనుకుంటాను. ఇది ఒకసారి పబ్లిక్ నోటీస్ అనమాట. న్యూఢిల్లీ 8th August 2023 వచ్చింది పబ్లిక్ నోటీస్ అనమాట. సో అడ్వైజరీ ఆర్ అలర్ట్ ఫర్ ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ సీకింగ్ అడ్మిషన్ ఫారెన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్ యూజీ అని క్లియర్గా ఇచ్చున్నారండి. సో ఇది ఎవరైనా డాక్యుమెంట్ లేకపోతే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇచ్చున్నారు, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు అని. మన ఎన్ఎంసీ వాళ్ళు పబ్లిక్ నోట్ ఆర్ అడ్వైజర్ ఆర్ అలర్ట్ అంటే అర్థం చేసుకోండి ఎంత డేంజరస్ అనేది. సో వాళ్ళు చివరి ఏం చెప్తున్నారండి, సో ఎనీ వేరియేషన్స్ ఆఫ్ డ్యూరేషన్ అవ్వచ్చు, మెడికల్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, సిలబస్ అవ్వచ్చు, క్లినికల్ రొటేషన్స్ అవ్వచ్చు, క్లినికల్ ఇంటర్న్షిప్ అవ్వచ్చు, లేకపోతే మే లీడ్ టు డిస్క్వాలిఫై ఇన్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ సోల్ రెస్పాన్సిబిలిటీ షాల్ బి అపాన్ ద క్యాండిడేట్స్ ఓన్లీ. సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాండిడేట్స్ ఓన్లీ అంటే మీకు ఎలాంటి ఎన్ఎంసీ వెరిఫికేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి, తర్వాత సరిగ్గా అసలు ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయితే ఇంపార్టెన్స్, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్తారండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే సార్ మనకి ఎన్ఎంసీ రూల్స్ వచ్చినాయి కదా, ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ November 18, 2021 ఎన్ఎంసీ వెరిఫికేషన్ రూల్స్ వచ్చాయి, అంటే ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ వచ్చాయి. అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏ స్టూడెంట్ వెళ్ళాలన్నా కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్, ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ 100% ఫాలో అవ్వాలి. ఆ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ November 18, 2021 వచ్చిన ఆ గెజెట్ రూల్స్ అనేది డ్యూరేషన్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఆర్ ద టోటల్ అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్. ఫస్ట్ ఏం చెప్తున్నారని మీకు డ్యూరేషన్ చెప్తున్నారు, అంటే ఎంబీబీఎస్ డ్యూరేషన్ 54 months, తర్వాత 1 year ఇంటర్న్షిప్. సో మాక్సిమం సరికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఈ మాక్సిమం డ్యూరేషన్ వచ్చేసరికి మన అబ్రాడ్ వెళ్ళే కంట్రీస్లో మన ఇండియన్కి ఎలాంటి వాళ్ళ ఫారెన్ స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజెస్ రాకూడదు. మాక్సిమం డ్యూరేషన్ 10 years దాటకూడదు. కంపల్సరీగా ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాండేట్గా తీసుకొచ్చుకోవాలి. ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అవచ్చు, ఇంటర్న్షిప్ అవచ్చు, ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలని నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఈ గెజెట్ లేకపోతే ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అని 2021 November 18 మన ఎన్ఎంసీ వెబ్సైట్ లో ఉంటుంది, లేదంటే నాకు వాట్సాప్ చేయండి, నా గెజెట్ రూల్స్ అన్ని పంపిస్తాను. ఆ గెజెట్ రూల్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. వీళ్ళు క్లియర్ గా చెప్పున్నారు. ఫాలో అవ్వకుండా మీరు ముందుగా అడ్మిషన్ తీసుకునే చాలా మంది చెప్తారు మీకు జార్జియా అవచ్చు, వియత్నాం అవచ్చు, కిర్గిస్తాన్ ఎందుకంటే ఇక్కడ 5.5 years ఉంది, ఇక్కడ 4.5 years ఉంది, 1 year ఇంటర్న్షిప్ ఉందని చెప్తారు. అది చెప్పడం కాదండి. అడ్వైజర్స్ ఆర్ నథింగ్. చాలా మంది మీకు ఏం చెప్తారంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే చాలా మంది అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి, అది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఇంపార్టెన్స్ ఏంటి, అసలు అడ్వైజరీకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్కి ఇంపార్టెన్స్ చెప్తానండి. సో అడ్వైజర్ అనేది సార్ మనకి జస్ట్ ఏంటంటే అడ్వైజర్ అనేది ఆ కంట్రీ వాళ్ళు ఏదైతే ఒక కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీ, ఆ కన్సర్న్ కంట్రీ, ఇప్పుడు జార్జియానో లేదా కిర్గిస్తానో, వియత్నామో లేదా ఫిలిపీన్స్ వెళ్తాము, ఆ కంట్రీ వాళ్ళు ఇచ్చేవాటిని అడ్వైజరీస్ అంటారు. ఆ కంట్రీ వాళ్ళు ఇచ్చేయి
అది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే మన కంట్రీ ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చేదాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఆ కంట్రీ వాళ్ళు ఇచ్చింది మన కంట్రీ వాళ్ళు వెరిఫై చేసేదాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఆ కంట్రీ వాళ్ళు ఇచ్చింది ఆ కంట్రీలో చెల్లుబాటు అవ్వచ్చు, మన కంట్రీలో చెల్లుబాటు అవ్వాలి, ఆ డిగ్రీ వ్యాలిడేషన్ అవ్వాలి అంటే కంపల్సరీగా వచ్చేసరికి మన ఎన్ఎంసీ వాళ్ళు వెరిఫై చేయాలి. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అక్కడ డ్యూరేషన్ కరెక్ట్ గా ఉందా, ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా, రిజిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉందా, లేకపోతే డ్యూరేషన్ అంతా కరెక్ట్ గా ఉందా, ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదని మన వాళ్ళు వెరిఫై చేసి పంపిస్తారు. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. సో అసలు వాట్ ఇస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అడ్వైజరీస్ అనేది జస్ట్ సరికి మీకు జస్ట్ వాళ్ళ ఆ కంట్రీలో ఇదిగోండి ఇలా ఉందని వాళ్ళ ఎంబసీ వాళ్ళ కంట్రీ వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది అయ్యి ఇండియా సంబంధం లేదు. మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే మన ఎన్ఎంసీ వాళ్ళు వెరిఫై చేయాలి, ఆ కంట్రీ వాళ్ళు వెరిఫై చేసే సంబంధం లేదు. అందుకే వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా మీరు మీరు ఎలా తీసుకున్నా సరే ఒకసారి పబ్లిక్ నోటీస్ మీకు దగ్గర లేకపోతే ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఫాలో అవ్వాలని 100% చెప్తున్నారండి ఇక్కడ. సో నేషనల్ మెడికల్ కమిషన్ పబ్లిష్డ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియర్ FMGL అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామినేషన్ 2020 రూల్స్ FMGLA regulations 2021 in the official gazette of India is a notification dated on 18/11/2021 అంటే నవంబర్ 18th 2021 వచ్చిన ఆ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ వచ్చేసరికి 100% where in terms of the duration of the study, medium of instruction, duration, medium of instruction, syllabus and clinical training or internship or clerkship etc. are prescribed. So మన NMC verification document లో ఏమేం చెప్పున్నారండి, డ్యూరేషన్ చెప్పున్నారు, ఇంటర్న్షిప్ చెప్పున్నారు, రిజిస్ట్రేషన్ చెప్పున్నారు, తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చెప్పున్నారు, అవన్నీ చెప్పున్నారు. These are the conditions mandatory ఫర్ ద రిజిస్టర్ టు ప్రాక్టీస్ ఇండియా అంటే మీకు డ్యూరేషన్ యాజ్ పర్ డ్యూరేషన్ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే డ్యూరేషన్ 54 months ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, కంపల్సరీ ఆ కంట్రీలో రిజిస్టర్ అయి రావాలి. తర్వాత వచ్చేసరికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి, క్లినికల్ రొటేషన్స్, క్లినికల్ ఇంటర్న్షిప్ ఇవన్నీ క్లియర్గా ఉండాలి. 100% అవన్నీ ఫాలో అవ్వాలి. 100% ఫాలో అవ్వాలి. It has been observed that the institution or university or abroad are following the curriculum or time frame and a training imparted to the study are not consonance with the NMC regulations being followed in India. Therefore, all the students who are desirous to obtain the medical qualifications from any foreign medical institution or university thereafter the practice in allopathy in India, they are hereby advised to ensure that all conditions prescribed FMGL regulations fulfilled before taking the admissions. Before taking admission, clear గా చెప్తున్నారు. Any variation in duration or medium of instruction, syllabus or clinical training or internship or clerkship may be lead to disqualification to grant the registration in India. In case of disqualification, sole responsibility shall be lie upon the candidates only. సో మీరు చెప్తున్నారు ఇక్కడ చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారండి, కంపల్సరీగా FMGLE అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్స్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళు రాయాలి, అప్పుడు ఇండియాలో రాయాలినప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. డ్యూరేషన్ అని, ఇంటర్న్షిప్ అని, క్లినికల్ రొటేషన్స్ అని, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని, తర్వాత క్లినికల్ రొటేషన్స్ అని, రిజిస్ట్రేషన్ అని, ఇలా ఒక 5 points చెప్తున్నారు. ఆ పాయింట్స్ అని 100% ఫాలో అవ్వాలి. రెండో పాయింట్లు ఏం చెప్తున్నారు, మీరు ఏదో ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకునే ముందు ఈ డ్యూరేషన్ అవ్వచ్చు, లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, లేదంటే ఇంటర్న్షిప్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఆల్ ఏమని చెప్తున్నారండి, మీకు సిలబస్ అవ్వచ్చు, క్లినికల్ ట్రైనింగ్ అవ్వచ్చు, డ్యూరేషన్ స్టడీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఇంటర్న్షిప్, క్లర్కల్షిప్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ద ప్రిస్క్రైబ్డ్ నేషనల్ మెడికల్ గెజెట్ లో ఏమైతే చెప్తున్నారు, ఫస్ట్ ఏమని చెప్పినారు, డ్యూరేషన్ చెప్పున్నారు, ఇంటర్న్షిప్ చెప్పున్నారు, తర్వాత సరికి మాక్సిమం డ్యూరేషన్ చెప్పున్నారు, తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చెప్పున్నారు, ఇంటర్న్షిప్ చెప్పున్నారు, రిజిస్ట్రేషన్ చెప్పున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మీరు అడ్మిషన్ తీసుకునే ముందే కలెక్ట్ చేసి పెట్టుకోండి. దాన్నే కలెక్ట్ చేసుకోండి. ఎలా కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని వాళ్ళు ఏదైతే అడ్వైజరీస్ మనం ఫిలిపీన్స్ వెళ్దాం అనుకున్నాం, వాళ్ళు ఏమని చెప్తారు, 54 months MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంది, ఇండియాలోనే ఉంది, ఇదిగోండి చెడ్ రూల్స్ అని అడుగుతారు. మన చెడ్డుగా అది కావాల్సింది, దాన్ని మనం ఎన్ఎంసీ చేత వెరిఫై చేయించుకోవాలి, కరెక్టా కాదు, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. అందుకని వాళ్ళు చెప్పింది ఏమని, మీరు ఏదైనా సరే బిఫోర్ అడ్మిషన్ తీసుకునే ముందే కంపల్సరీగా వెరిఫై చేయించుకోండి, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఏ కంట్రీ వాళ్ళు ఏదో చెప్పండి, నేను రష్యా ఉందనుకోండి, 5 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్, ఎలా హౌ ఇవాళ చెప్తారు, ఇదిగోండి చూడండి, వాళ్ళు చెప్పారు కంపల్సరీగా ఎన్ఎంసీ వాళ్ళు చెప్పాలి. ఎన్ఎంసీ వాళ్ళు చెప్తే అది వ్యాలిడేట్ ఉంటుంది. మీరు ఓవరాల్ గా చెప్పి ఇదిగోండి అడ్వైజర్స్ ఆర్ నథింగ్, మనమైనా టైప్ చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా ఎవరైనా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళైనా, ముందు తీసుకున్న వాళ్ళైనా, లేదంటే 2021 నుంచి అండి, నాట్ ఇప్పుడు కాదు, 2021 నుంచి ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఇప్పుడు తీసుకున్నా, కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. అడ్వైజర్స్ ఆర్ నథింగ్. ఎన్ఎంసీ అంటే మన ఎన్ఎంసీ వాళ్ళు వెరిఫై చేస్తారు. మీరు ఏదైతే అడ్వైజర్ ఇస్తున్నారో ఏదైతే డాక్యుమెంట్ దాన్ని వెరిఫై చేసి అప్పుడు అది కరెక్టా కాదని క్లియర్ కట్గా ఇస్తారు.
మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో కావాలన్నప్పుడు జస్ట్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, హాయ్ పెట్టండి. మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, గెజెట్ రూల్స్, తర్వాత ఈ యొక్క ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎందుకు ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు చెప్తున్నారు కదా. మీరు అడ్మిషన్ తీసుకునే మీద కరెక్ట్ ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదా అఫీషియల్గా కలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఎన్ఎంసీ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, క్యాండిడేట్ ఓన్లీ సోలీ రెస్పాన్సిబుల్ వాట్ ఎవర్ ద డెసిషన్ హ్యావ్ టు మేక్. ఓకే, హ్యావ్ టు టేక్. సో దట్ ఇస్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఎన్ఎంసీ వెరిఫికేషన్ హౌ టు కలెక్ట్ అంటే చెప్పాను కదా. హౌ టు కలెక్ట్ అంటే మీరు ఎవరైతే అడ్వైజ్ ఫిలిపీన్స్ వెళ్దాం అనుకుంటున్నారు, జార్జ్ వెళ్దాం అనుకున్నారు, కిర్గిస్తాన్ వెళ్దాం అనుకుంటున్నారు, అక్కడ డ్యూరేషన్ తెలియదు. వాళ్ళు ఏమని చెప్తారు, ఇదిగోండి ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ చూసుకోండి, ఇక్కడ 4.5 years ప్లస్ 1 year రిలేషన్షిప్ సరిపోతుందంటారు. అది నిజమా కాదా? ఇదిగోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు, అది నిజమా కాదా? ఇక్కడ లైసెన్స్ ప్రాక్టీస్ ఇస్తున్నారు, అది నిజమా కాదా? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అది నిజమా కాదా? ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ అవుతుందా లేదా? లేదంటే మన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ ఫారెన్ స్టూడెంట్స్తో పాటు చదువుతున్నారా లేదా మన సపరేట్గా ఉందా? ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఫ్రేమ్ చేసి ఏదైతే అడ్వైజరీ మీకు ఏదైతే చెప్తున్నారో అడ్వైజరీ ఉంటుంది కదా, వాళ్ళ కిర్గిస్తాన్ నుంచో, జార్జియా నుంచో, వియత్నాం నుంచో, లేదా ఫిలిపీన్స్ నుంచో, అది ఎన్ఎంసీ వాళ్ళు పంపిస్తే ఎన్ఎంసీ వాళ్ళు అది వెరిఫై చేస్తారు, అది నిజమా కదా, ఇది టైప్ చేశారా ఏంటనేది. ఆ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు, ఓకే ఇది నిజమా కాదండి. అప్పుడు వీళ్ళు ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. దాన్ని అలా కరెక్ట్ చేసుకోవాలి. సో ఫిలిపీన్స్ వెళ్తున్నారు, అందరూ కిర్గిస్తాన్ వెళ్తే అందరూ జార్జ్ వెళ్తున్నారు, జార్జ్ అక్కడ యూఎస్ఎంబీ ప్రోగ్రామ్, యూకే ప్రోగ్రామ్, ఇక్కడ కెనడా ప్రోగ్రామ్, లేదా బడ్జెట్ తక్కువ, బడ్జెట్ ఎక్కువ, ఇంకోటి కూడా చెప్తారండి. అవన్నీ నల్ అండ్ వాయిడ్. అవి అసలు అలాంటి ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా మన ఇండియా అఫీషియల్గా మన ఇండియన్స్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవడం అప్పుడు ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీరు బిఫోర్ 2021 నుంచి 2021 November 18 నుంచి ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆ కన్సల్టెంట్ అవ్వచ్చు, కంటెంట్ నుంచి 100% కలెక్ట్ చేసుకోలేదు. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. దట్ ఈస్ అ ప్రూఫ్ అనమాట, ఇది ప్రూఫ్. సో కాబట్టి ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి అడగండి, నేను క్లియర్ కట్గా మీకు పంపిస్తాను ఇది ఎందుకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇంపార్టెంట్. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మీరు కలెక్ట్ చేసుకోకపోతే ఆ డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవుతుందండి, ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పారు ఎన్ఎంసీ వాళ్ళు, మేము అనేది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోము 100%. ఎన్ఎంసీ వెరిఫికేషన్, ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఏదైతే చెప్పుకున్నామో, డ్యూరేషన్ అవ్వచ్చు, ఇంటర్న్షిప్ అవ్వచ్చు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, అన్ని కరెక్ట్గా ఉండాలి. వెళ్ళే ముందు అడ్మిషన్ తీసుకునే ముందే అన్ని కలెక్ట్ చేసుకోకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. మేమైతే రెస్పాన్సిబుల్ కాదని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.